ముందుగా చెప్పాను కదండీ! ఇక్కడ రామసేతు నిర్మించినప్పుడు ఉపయోగించిన రాయి ఈ దేవాలయంలో ఉంది అనేసి. మరి ఈ రాయి గురించి పంతులు గారు మనకు వివరిస్తారు. పంతులు గారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఈ రామసేతు రాయి ఆహ్, భారతదేశం నుంచి శ్రీలంకకు వెళ్ళే మార్గానికి రామసేతు రాయి నదిలో వేసినటువంటి ఈ రాయి చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ తీసుకొచ్చారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉందండి. శ్రీరాముల వారు పాదం మోపిన రాయి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనం చూడలేమన్నమాట. సో, ఆ రాయి ఇక్కడ ఉంది. మనం ఈ దేవాలయాన్ని గనక దర్శించుకున్నట్లయితే ఈ రాయిని కూడా మనం చూడవచ్చు ఇక్కడ. మనకి అందరికీ అందుబాటులో ఉంటుంది. లంకకి వెళ్ళే మార్గాన్ని నిర్మించేటప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా తేలికగా ఉంటాయి. అలాగే ఇది కూడా మనకి ఇంత పెద్దగా కనిపిస్తుంది కదా! కానీ ఇలా అనంగానే పైకి లేస్తుందన్నమాట. ఒక్కసారి పంతులు గారు చూపిస్తారా అండి? అదిగో చూసారా? మనకి రామాయణం అనంగానే ముందుగా గుర్తొచ్చేది రాముల వారు లంకకి వెళ్ళే మార్గాన్ని నిర్మించినప్పుడు వానర సైన్యం మొత్తం కూడా ఎంతగానో సహాయం చేసింది. అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన గద్యం ఏంటి అంటే ఉడత అన్నమాట. చింటి ఉడత చిన్న రాయిని తీసుకొచ్చింది. అలాగే అక్కడ ఉన్న ఎంతో మంది వానరులు ఇలాంటి రాళ్లను పేర్చుతూ లంకకు వెళ్ళే మార్గాన్ని నిర్మించారు. అదే రాయి మనం ఇక్కడ దర్శించుకొని తరించవచ్చు.